అదే నాకు దీని మొత్తం అర్థమైంది ఏంటంటే కేవలము రాజకీయ నాయకులు దీని గురించి మాట్లాడుతారు కాబట్టి రేవంత్ రెడ్డికి ఇగో అడ్డొస్తుంది. ఫస్ట్ స్టూడెంట్స్ జీవితాల గురించి అని ఆలోచిస్తున్నాడు. ఇగో రాజకీయ నాయకులు ఏంది దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు, వాళ్ళు చెప్తే నేను చేయాలనా? ఒకవేళ చేస్తే వాళ్ళు గెలిచినట్టు అవుతుంది. సో వాళ్ళు గెలవద్దు నేనే గెలవాలని చెప్పి అనుకుంటారు, కానీ ప్రజలలో ఓడిపోతున్నాం అని రేవంత్ రెడ్డికి అర్థమవుతలేదు. ఎంపీ ఎలక్షన్స్ ఆల్రెడీ చూపించారు కదా మేడం, చూపించారు. 8కి 8 సగం డివైడ్ చేసి. మరి నెక్స్ట్ మరి ఏం చేయబోతున్నా? ఏముంది ఎంపీటీసీ జెడ్పీటీసీ పంచాయతీ అని అనుకుంటే అక్కడ కింద రూట్స్ లో వాళ్ళ క్యాడరే కదా ఓట్లేసేది, అసలు గ్రౌండ్ నుంచే కదా మొత్తం అన్ని ఓట్లు అడుక్కునేది. మరి నెక్స్ట్ ఇప్పుడు ఉంటారా? ఉండే ఛాన్సెస్ ఉన్నాయా మేడం? మీరు రోజు చూస్తున్నారు ఇప్పటికే గ్యారంటీలు ఎగ్జిక్యూట్ చేయలే. 500 యూనిట్లు అన్నారు, అది ఎక్కడ 200 యూనిట్లు అన్నారు. మా మహిళలకు ఎంత 4000 2,000 మీ మదర్కి వస్తుందా? ఏడా మేడం? మీకుందా రేషన్ కార్డు? ఉందా? ఉన్నాయి మేడం. ఏమున్నా ఏం లాభం లేవు. కొంతమందికి రేషన్ కార్డులు లేవు, అన్ని లింక్ పెట్టారు మేడం. ఒకటి ఇప్పుడు మాకంటే రేషన్ కార్డు ఉంది కాబట్టి సరే నేను పోయి అప్లై చేసేసి వస్తా. ఇప్పుడు మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అసలు రేషన్ కార్డే లేదు. మరి ఎట్లా అప్లై చేయాలి మేడం? అంటే రేషన్ కార్డు ఉన్నోడికి అన్ని వ్యాలిడిటీ అన్నప్పుడు, అరే రేషన్ కార్డు లేనోడికి దాంట్లో కూడా కొన్ని సవరణలు ఏవో పెట్టినట్టున్నారు. ఇంత ఉండాలి, ఇలా ఉండాలి. అదే కాదు మేడం, ఒకవేళ మీకు ప్లాట్ ఉందనుకోండి, మీకు ఇల్లు మేము కట్టించిస్తాం 5 లక్షలకి. ఎందుకు చెప్పాలి మేడం? 5 లక్షలకి ఇల్లు కడితే మళ్ళీ ఇట్లా ఊడిపోతుంది మళ్ళీ. ఏమో మేడం ఏం చేస్తాడు, బేస్ వేసినప్పుడు 2 లక్షలు ఇస్తాడంట, పిల్లర్స్ లేపినప్పుడు 1 లక్ష ఇస్తాడంట, ఇంట్లోకి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు ఇచ్చే వరకు 5-10 ఏళ్ళైనా గట్లనే పిల్లర్లు వేసి పెట్టాలి మనం. అంతే మేడం, అదే అంటున్నారు కదా మేడం వాళ్ళు. ఇది ఇట్లా సిచ్యువేషన్. సో ఇది పరిస్థితి, ప్రభుత్వం పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నామంటే మీరు ఇక్కడైనా మారతారేమో ఎదురు చూస్తూ ఉన్నారు మా బాధితులంతా. ఇగో మా వీళ్ళందరూ కూడా ఇగో ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళంతా ఇలా కమెంట్స్ పెట్టాల్సిన అవసరం ఏందండి? అండ్ ఈ సందర్భంగా నేను ఇందాక చెప్దామనుకున్నా, మర్చిపోయినాను. దయచేసి ఈ డిఎస్సి 3 లక్షల మంది రాస్తూ ఉంటే 3 లక్షల మంది సగానికి పైన మంది రాసేది మహిళలే మేడం. సగానికంటే ఎక్కువ ఉంటారు పిల్లల, సగానికంటే ఎక్కువ ఉంటారు. ఎందుకంటే డిఎస్సి కానీ టెట్ కానీ వాళ్ళకి ఆడుతూ పాడుతూ ఉద్యోగం చేయొచ్చు, మంచిగా చెప్పచ్చు, హాలిడేస్ ఉంటాయి, మంచి టైం ఉంటుంది కుటుంబంతో అని చెప్పి ఎక్కువ మంది టీచర్ ఉద్యోగాలు వీళ్ళే అప్లై చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు సెల్ఫీలు పెడతా ఉన్నారు, వీడియోలు పెడతా ఉన్నారు. చాలామంది పిల్లల తల్లులు కూడా ఉన్నారు, మేము సూసైడ్ చేసుకుంటాం అంటున్నారు. సో ఎటువంటి డెసిషన్ తీసుకోకండి, ఎందుకంటే మీ పిల్లలు అనాథలు అవుతారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నా సరైన ముఖ్యమంత్రి లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్న వాడందరూ అనాథలే తెలంగాణ రాష్ట్రంలో. మీరందరూ ఇప్పుడు అనాథలతో సమానం, ఎందుకంటే ఎవరు పట్టించుకోకపోతే అనాథలే అవుతారు. ఇది చూడండి మేడం. సో ఆ బాధ మీకు తెలుసు. పోస్ట్ స్టార్ సోల్డ్ అవుట్, ఈచ్ పోస్ట్ స్టార్ 35 lakhs అంట. భూమేశ్వర్ ఆకోజీ పోస్ట్ స్టార్ సోల్డ్ అవుట్, ఈచ్ పోస్ట్ 35 lakhs. సో మీరు ఎట్లా చెప్తున్నారండి? వీళ్ళు 35 లక్షలకు పోస్టులను అమ్ముకున్నారు, అందుకే ఇదంతా కూడా వివరిస్తున్నారు అని చెప్పి. కర్మ వెంటాడుతుంది, కర్మ సిద్ధాంతం నమ్ముతాడు రేవంత్ రెడ్డి అంటారు. మళ్ళీ ఈ కర్మ అనేది ఒకవేళ ఇదే కనుక వాస్తవం అయితే విద్యార్థులకి వీళ్ళకి ఎట్లా పోతుంది ఇన్ఫర్మేషన్? మీరు పోస్టులు అమ్ముకున్నది ఎట్లా పోతుందండి మేడం? టెట్ నార్మలైజేషన్ చేయాలి, లేకుంటే డిఎస్సి నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది. ఇది ఫస్ట్ మెయిన్ పాయింట్ ఇదే. అందరూ డిఎస్సి మీద చూసారు కదా, యాక్చువల్ గా టెట్ నార్మలైజేషన్ చెయ్యాలి. టెట్ నార్మలైజేషన్ చెయ్యలేదు అనుకోండి, డిఎస్సి పోస్ట్ వేస్ట్. ఎందుకంటే డిఎస్సి పోస్ట్ వేసినప్పుడు టెట్ వాళ్ళు అందరు వచ్చి అట్లా ఎట్లా వేస్తావు, నువ్వు టెట్ కండక్ట్ చేయకుండా డిఎస్సి పోస్టులు ఎలా వేస్తావు అని చెప్పి అప్పుడు కొంతమంది చేస్తే సరే మేము ఫస్ట్ టెట్ వేస్తున్నాం అని చెప్పి టెట్ వేసారు. ఇప్పుడు టెట్ వేసిన తర్వాత నువ్వు టెట్ నార్మలైజేషన్ చేయనప్పుడు డిఎస్సి పోస్ట్ ఎట్లా వేస్తావు నోటిఫికేషన్స్? ఇవ్వకపోతే ఇది మాత్రం ఒక పెద్ద లీగల్ పాయింట్ అనమాట. ఇది మాత్రం బాగా రేస్ చేస్తాయి ఈ పాయింట్. ఒక్క పాయింట్ ఇప్పుడు అందరూ నిరుద్యోగులు ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ ఒక్క పాయింట్ పట్టుకొని కేసు వేసినా ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్టర్నూన్ సెషన్ అని ఒకటి ఉంటుంది మేడం కోర్టులో, హైకోర్టులోనే, ఏ కోర్టులో పడితే అది హైకోర్టులో ఉంటుంది. ఒకవేళ ఆ కోర్టులో మాత్రం ఆఫ్టర్నూన్ సెషన్ అని చెప్పి ఒక్కసారి పిటిషన్ కేసు పడేశారు అనుకోండి, రేపు ఎగ్జామ్ ఉన్నా ఈ రోజు క్యాన్సల్ అవ్వాల్సిందే. ఇది ఒక పాయింట్. ఇక్కడ ఇంకోటి, సి నరేష్ అక్క సీతక్క లేదా సీతక్కని కలవండి. సీతక్కని ఎందుకు కలవాలండి? సీతక్కని అంతకుముందు వీడియోలలో ఏం పాట, అది రాములమ్మ పాట బ్యాక్గ్రౌండ్లో పెట్టేసి రాములమ్మ కడవ మీద కడవ పెట్టాను మొత్తం అంతా తిరిగిండ్రు కదా సోషల్ మీడియాలో. నేను చెప్తా ఉన్నా, సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తూ ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ట్రెండ్ నడుస్తూ ఉంది. సీఎంఓ కూడా ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం మాట్లాడుతుండ్రు అనేది అందరూ మార్నింగ్ న్యూస్లు చూస్తారు, అందరికి అన్నీ తెలుసు. స్పెషల్గా పోయి సీతక్కకు చెప్పాలనా? అప్పుడేమో ప్రజల తరపున మాట్లాడుతున్న సీతక్క ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. మరి స్పెషల్గా చెప్తామా పోయి? సీతక్క గారు మాట్లాడనని తనకు తెలియదా? తనకు సోషల్ మీడియా టీం, రేవంత్ రెడ్డి గారికి ఎట్లనైతే సోషల్ మీడియా టీం ఉందో అట్లనే సీతక్కకు కూడా సోషల్ మీడియా టీం ఉంది.
చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి తను. మరి తను కూడా ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా. ఎక్కువ మంది మహిళలే రాస్తున్నప్పుడు ఒక మహిళా మంత్రిగా సీతక్క గారు కూడా స్పందించాలా. తనకు తెలియదా అండి? తను అన్నీ తెలుసు, తను కూడా అన్నీ చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియా టీం అంతా ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది మొత్తం చేరవేస్తారు. వాళ్ళకి తెలియదు అనుకోవడం మీ భ్రమ, వాళ్ళకి అన్నీ కూడా తెలుసు. తెలుసు మేడం. సో ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో గతంలో ఎత్తుక్కుంటూ పోయిండ్రు కదా, కెమెరాలు వెనకాల పెట్టుకొని వీడియో అది పెట్టి ఇది పెట్టి. మరి ఇప్పుడు ఇక్కడ బహిరంగంగా ఇంత చర్చ జరుగుతూ ఉంటే మరి వీళ్ళందరికీ తెలియదా చెప్పండి మీరు? ఎక్కడో కుమారి ఆంటీ వంట చేసుకుంటుంటే పోలీసులు వచ్చి ఇక్కడ నువ్వు ఖాళీ చేయాలంటే రేవంత్ రెడ్డి ట్వీట్ పెట్టిండు పోలీసులు సామాన్యుల పొట్టగొట్టద్దని. మరి మీరందరూ సామాన్యులు కాదు, మీరందరూ కోట్ల పరుగులు తీస్తురా, మీరందరూ సామాన్యులే కదా. మరి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి తెలియవా అని అడుగుతున్నా నేను. సో సీతక్క కూడా తెలుసు, బట్టి గారికి తెలుసు, శ్రీధర్ బాబుకి తెలుసు, దామోదర్కి తెలుసు, అందరికీ తెలుసు. బట్ ఎవ్వరు కూడా మాట్లాడారు, అందరూ సైలెంట్, మూతులకు తాళాలు వేసుకోరు. లేదు మేడం, ఆల్రెడీ డిఎస్సి ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 అందరు వెళ్ళి కలిసారు. వెళ్ళిండ్రు, వినతి పత్రాలు ఇచ్చిండ్రు, చూస్తాం. ఇది తప్ప వేరేది ఏం రావట్లేదు వాళ్ళ దగ్గర నుంచి. మీరు అడిగేది కూడా న్యాయంగానే ఉంది. ఒక డైలాగ్, సెకండ్ డైలాగ్ చూస్తాము, సార్ కి చెప్తాము, చేస్తాము, అంతే. ఈ 4 డైలాగులు బాగా నేర్చుకున్నారు మేడం అందరూ ఒకటే మాట. ఇన్ని కమెంట్స్ లా దుర్గా, ఇన్ని కమెంట్స్ వస్తున్నాయి కదా, ఇన్ని కమెంట్స్ మనం ఇట్లా తీసి చేయగుంజుతుంది. అన్ని కమెంట్స్ వస్తూ ఉన్నాయి. ఇందులో ఒక్క కమెంట్ కూడా, ఒకటే ఒక కమెంట్ చూసిన నేను, వద్దు పోస్ట్పోన్ చేద్దాను. కానీ మిగతా కమెంట్స్ అన్నీ కూడా అందరూ పోస్ట్పోన్ చేయండి, దండం పెడతాం, పోస్ట్పోన్ చేయండి, కాల్మొక్త బాంచన్ అనే రోజులకు వచ్చినాయి మన కథ. మా జీవితాలు నిలబెట్టండి మొత్తం అంతా ఇదే. ఇగో చూడండి, రేవంత్ అన్న కనుక లైవ్ చూస్తే నీకు మానవత్వం ఏమైనా ఉంటే, మానవత్వము కావాలంటే ఇగో సూసైడ్ చేసుకోవాలని ఉంది కాళేశ్వర్ భోజన్న. నేను చెప్తా ఉన్నాను సూసైడ్ అనే పదం రావద్దు నోట్లోకి వెళ్ళి. ఎందుకు చచ్చిపోవాలండి మనం? ఎందుకు చచ్చిపోవాలి? ధైర్యంగా ఎదుర్కోవాలి ప్రతి సమస్యని ధైర్యంగా గట్టి ఫైట్ ఇవ్వాలి. ఇంతకన్నా ఏమైతే జీవితంలో అనుకోవాలి. లేకపోతే డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరు కలిసి హోటల్ పెట్టుండ్రి, ఆ టీ బ్రేకులు గ్రీన్ బ్రేకులు ఫ్రాంచైజీలు ఉన్నాయి, హోటల్స్ పెట్టుండి వీళ్ళకి బుద్ధి చెప్పాలి, బతికి బుద్ధి చెప్పాలి. సచ్చి కాదు, సస్తే ఏమైతుంది? ఫోటోకి దండేస్తారు, తల్లిదండ్రులు ఏడుస్తారు, కడుపు కోత మిగులుతుంది. కానీ బతికి చూపించాలా. ఉద్యోగాలు లేకపోతే పాచి పని కాదు, ఈజీగా బతకచ్చు. హైదరాబాద్లో టీ బ్రేకులు పెడితే నెలకి 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు వస్తున్నాయి దుర్గా. అంటే నేను ఇది కాకపోతే చావు అన్న పదం మీరందరూ చదువుకున్న వాళ్ళమ్మా. మళ్ళీ మీరందరూ చదువుకున్న వాళ్ళంటే ట్రోల్స్ చేసేటోళ్ళు నువ్వు చదవలేదు సావి అంటారు. నేను కూడా చదివినా. చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చావు గురించి మాట్లాడద్దు. ఇన్స్పిరేషన్గా బతకాలా, నలుగురికి కళ్ళు తెరిపించేలాగా బతకాలా, ధైర్యంగా ఎదుర్కోవాలా, శ్వాస ఉన్నంతసేపు ఎదుర్కోవాలా. ఎట్లాగో ఈ టెన్షన్స్ ఈ స్ట్రెస్ వల్ల మాసివ్ అటాక్లో చచ్చిపోతున్నాం. అట్లాంటివి వచ్చే వరకైనా బతకండి, బతికి చూపించండి. బిజినెస్లు పెట్టుకోండి, 10 మంది కలిసి హోటల్ బిజినెస్ పెట్టుకోండి, ఒకటి దోశలేయండి, ఒకటి ఇడ్లీ అమ్మండి. ఏం చేస్తామండి? మన బతుకులట్టు తగలడ్డాయి. ఇంతకన్నా ఏం చేస్తాం? బతికి చూపించండి. ఇగో పలానా ఇంత చదివిన వాళ్ళకి ఉద్యోగాలు లేవు, అప్పుడు శాటిలైట్లు వస్తాయి, ఇంకొన్ని మీడియాలు వస్తాయి, వచ్చి ఇడ్లీ చేస్తున్నావా, నువ్వు ఏం చదివినావు అని అడుగుతారు. ఏమంటారు దుర్గా? కుమారి ఆంటీ పక్కనే, కుమారి ఆంటీ పక్క స్టాలే ఒక అబ్బాయి ఉన్నాడు, ఆటో మెకానిక్ చేశారంట. ఆటో మెకానిక్ చేసి కుమారి ఆంటీ సంపద బాగుంది, నేను పెడితే బాగుంటది కదా అని చెప్పి పోయి పెట్టుకున్నాడు. ఎవరో కింద బతకడం ఇష్టం లేక నేనే బిజినెస్ చేసుకుంటా అని చెప్పి ఆయన వెళ్ళి ఆయననే చేసుకుంటాడు. 2 బ్రాంచ్లు ఓపెన్ చేసుకున్నాడు మేడం. ఒకటి కుమారి ఆంటీ పక్కన చేసుకున్నాడు, ఇంకొకటి వేరే చోట బ్రాంచ్ ఓపెన్ చేసుకున్నాడు. అంటే ఒకవేళ ఎవరో కింద బతకడం నాకు ఇష్టం లేదు, వాడు చెప్పినట్టు నేను ఆడాల్సి వస్తుంది, అందుకే నేను వచ్చి మంచిగా పెట్టుకున్నా. ఇగో ఇది ఎగ్జాంపుల్ అనమాట ఇప్పుడు మనం చెప్పుకోవడానికి. ఏం చేయాలి అని అంటే, అవును నువ్వు ఇది కాదా, నీకేదొచ్చి అదే చెయ్యి. మళ్ళీ ట్రోల్ చేస్తామేమో, సావే అది చేసుకోమని చెప్పింది, హోటల్ బిజినెస్ పెట్టుకోమని చెప్పింది అని అనకుండ్రి. ఎవరైతే చనిపోవాలనుకుంటున్నారో వాళ్ళలో ధైర్యం నింపడానికి మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా ఇది ఈ తలకమాసిన వాళ్ళకి ఇది అర్థమవుతుందా లేదా తెలియదు మనకి. మెంటల్ టెన్షన్స్తో పిచ్చిలేస్తుంది చదవలేక. ఓకే, సో ఈ దీంతో ఏమవుతుంది? టెన్షన్ వస్తుంది, టెన్షన్ నుండి డిప్రెషన్లోకి వెళ్తాం, డిప్రెషన్ల నుంచి ఖచ్చితంగా సూసైడ్ అనే థాట్ వస్తుంది. చాలా మంది కానీ చావు సొల్యూషన్ కాదండి. మీరు బతికి ఇంకొంతమందికి బతుకునివ్వండి, జమ చేసుకోండి, చందాలు వేసుకొని హోటళ్ళు పెట్టండి, మాలాంటి వాళ్ళ సపోర్ట్ తీసుకోండి. ఎప్పుడు రేవంత్ రెడ్డి పోస్ట్పోన్ చేయకపోతే
డిఎస్సీలు అమ్ముకున్నప్పుడు మీరు ఎగ్జామ్స్లో వీళ్ళు పెట్టే టార్చర్ వల్ల క్వాలిఫై కానప్పుడు మాత్రమే అది చెప్తా ఉన్నా, మీకు సూసైడ్ అనే థాట్ వచ్చినప్పుడు మాత్రమే. ఒకళ్ళు ఏమన్నారంటే మేడం, లేదు ఒకవేళ ఎగ్జామ్ హాల్కి పోయినా కూడా బయట కూర్చుంటాం, బయట కూర్చొని మా నిరసన తెలుపుతాం, ఎగ్జామ్ రాయం డిఎస్సి వాళ్ళు అన్నారు. ఇది కూడా డిఎస్సి ఆస్పిరెంట్ మొన్న మన లైవ్లో చెప్పారు. ఒకవేళ వాళ్ళు అన్నట్టు వాళ్ళు అంతే ముందుగుంటే మేము కూడా వెళ్ళాం, పోం, ఎగ్జామ్ రాయం, ముందు కూర్చుంటాం, బైఠాయిస్తాం, బయట సెంటర్లో బైఠాయించి మా నినాదాలు మేము చేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తారు, ఎవరం ఎగ్జామ్ రాయకపోతే నువ్వు కండక్ట్ చేసి ఏం లాభం? మరి పిల్లలకి నువ్వు అకాడమిక్ ఇయర్ మిస్ అవుతుంది, ఇవి నువ్వే కదా మాట్లాడింది. ఇప్పుడు మేము ఇదే చేస్తాం, మేము రాయము, ఎవరం రాయము, అందరం ఒక మాట మీద స్టాండ్ తీసుకొని రాయము. ఇప్పుడు ఇంకోటి, వీళ్ళు హైకోర్టులో స్టే చేయాలంటారు. చాలామంది అడ్వకేట్లు ఏదైనా ఇష్యూ అయితే వచ్చి టీవీలలో డిబేట్లలో కూర్చొని మాట్లాడతారు. కొంతమంది ఉన్నారు ప్రజల తరపున మాట్లాడేటోళ్ళు, కొట్లాడేటోళ్ళు, వాళ్ళు ఎందుకంటే హైకోర్టులో స్టే అయ్యారు. చాలామంది ఉన్నారు. మా హైకోర్టు అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు ఉన్నారు, ఆయన తలుచుకుంటే స్టే చేయొచ్చు నిరుద్యోగుల తరపున. శరత్ కుమార్ గారు ఉన్నారు, శరత్ కుమార్ తలుచుకుంటే వేయచ్చు, స్టే చేయొచ్చు, హైకోర్టులో వీళ్ళ తరపున ఒక పిల్ వేయచ్చు. కానీ ఏ అడ్వకేట్లు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావట్లేదు. నిజంగా బాధాకరం కాదు కదా. నువ్వు చేసి చూపించాలి, పిల్లు వేసి చూపి, పైసలు ఉంటాయా వాళ్ళ దగ్గర, వేసి చూపించాలి కదా. పిల్ల ఒక అడ్వకేట్ని పెట్టుకొని హైకోర్టులో ఆపే శక్తి సీనియర్ అడ్వకేట్స్ మీకు ఉన్నప్పుడు మీరు ఏమైనా చేయొచ్చు వీళ్ళ కోసం. సో దయచేసి ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రండి అడ్వకేట్స్ అంటున్నాం మేము, ముందుకు రండి అడ్వకేట్స్ దయచేసి. వాళ్ళు అనుకుంటే ఎంతసేపు అన్నా మేడం ఈజీగా చేసేస్తారు. అదే. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. సో డెఫినెట్గా ఇగో రాహుల్ గాంధీ నుండి రెస్పాన్స్ వస్తే నిరుద్యోగులంతా ఇగో ఎన్ని వస్తూనే ఉన్నాయి. మనం కాల్స్ వద్దామని చెప్పి సాయంత్రం చేయమన్నామని చెప్పి అందరు ఇప్పుడు కామెంట్లు పెడతా ఉన్నారు. సావండి రా అంట తిరుగుతూనే ఉన్నారు. సో ఇన్ని శాపనార్థాలు. ఆఖరికి జోగినీలు, మన శివంగిలు, జోగినీలు, వీళ్ళు కూడా శాపనార్థాలు పెడుతుర్రు. జనరల్గా వాళ్ళు మాట్లాడితేనే, వాళ్ళు సీరియస్గా మాట్లాడితేనే మనకు మంచిది కాదు. అంటే నమ్మేటోళ్ళు నమ్ముతారు యాక్చువల్గా ఇటువంటివన్నీ. అవును మేడం. సర్వనాశనం అయిపోతావు రేవంత్ రెడ్డి, నీ కుటుంబం నాశనం అయిపోతావు, అది దాని జోగినీలు శాపనార్థాలు పెడుతురు. ఆఖరికి ఎండోల్మెంట్ బోనాలు, తెలంగాణ అంటేనే ప్రత్యేకం బోనాలు, బతుకమ్మ, ఈ 2 పండగలు అద్భుతంగా తీర్చిదిద్దాలి. ప్రోటోకాల్ లేదు, ఒక లైన్స్ లేవు, ఒక సిస్టమ్ లేదు, ఒక పాడ్ లేదు, ఒక నీళ్ళు లేదు. మరి ఆ ఎండోల్మెంట్ ఫండ్స్ ఏం చేసినట్టు, ఏం ఖర్చు పెట్టారు, దేనికి పెట్టారు? సో అక్కడ కూడా అరేంజ్మెంట్స్ లేవని వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు. పొద్దున పోతే రాత్రి అవుతుందంట బయటకు వచ్చరికి. అదే కదా మేడం, అందుకే తిడుతున్నారు చాలా, అంటే చాలా పిల్లల్ని ఈ శాపనార్థాలు లేనికి కూడా మీరు రెడీగా ఉన్నారా? నేనైతే ఎక్కడొక్కడ ఉరేసుకొని చచ్చిపోతుండే ఈ పాటికి. ఇవన్నీ అసలు ఎవరైనా ఒక మాట అంటేనే నేను తట్టుకోలేదు. మీకు తెలుసో లేదు, కమెంట్లో ఇష్టం వచ్చినట్టు కమెంట్ చేస్తే తాట చేస్తా బిడ్డ అంట, నేను ఇమీడియట్గా రియాక్ట్ అవుతా. ఎందుకంటే నేను ఏం తప్పు చేయలే కాబట్టి, నేను అసలు తప్పు చేయొద్దు, ఏదైనా మేలు కోసమే పనిచేయాలని చెప్పి నాకు అది ఉంది, నియత్తు ఉన్నది, సిగ్గుందో శరమున్న అన్నున్నాయి. మీకు అవి కూడా వదిలేసినట్టున్నారు, మీరు గాలికి వదిలేసినట్టున్నారు. ఏమో మేడం, చూస్తారేమో, చూద్దాం. మరి కనీసం రాహుల్ గాంధీయో లేకపోతే సోనియా గాంధీ నుంచి వస్తే వీళ్ళు చూస్తారేమో. అంటే మొత్తం పైనుంచి రావాలని వీళ్ళు ఫిక్స్ అయిపోయినారు. అక్కడ నుంచి చెప్తే ఇక్కడ అంటే స్విచ్ అంటారు కదా, స్విచ్ బల్బు సేమ్ అదే. ఇక్కడ బల్బులు అక్కడ స్విచ్లు ఉన్నాయి, ఢిల్లీ స్విచ్లో ఉన్నాయి మేడం, బల్బులు ఏమో ఇక్కడ ఉన్నాయి. సరే, ఆ స్విచ్ చేసే సక్సెస్ అవ్వాలని కోరుకుందాం మనస్ఫూర్తిగా. సో ఖచ్చితంగా మా ఛానల్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఢిల్లీలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మాకు కాల్ చేయండి, మేము కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తాం. ఇమీడియట్గా ఢిల్లీకి వస్తాము అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. సో థ్యాంక్ యూ సో మచ్ దుర్గా. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే కూడా సో ఇమీడియట్గా ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండండి. షూర్గా మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పరిస్థితి. ఇంకా 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 మన మార్నింగ్ న్యూస్ చర్చ పేపర్ల కంటే కూడా ఈరోజు మొత్తం డిఎస్సి గురించి అయింది. బట్ అసలు విషయం ఇదే, ఈ పార్టీ మారుడు ఏమైనా గ్రేటా? మెయిన్ పేపర్లో మెయిన్ వేసిరిగో, ఇగో అసెంబ్లీ గ్రేటర్ పెరుగునున్న అసెంబ్లీ సీట్లు అధికం గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏలోనే. హైదరాబాద్లో ఓట్లు వేయలేదు, అడుక్కుంటారు, రండి బాబు రండి అని చెప్పి అడుక్కుంటారు. ఓకే, ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంపై సీఎం ప్రత్యేక దృష్టి అట. నువ్వు ప్రత్యేక దృష్టి పెట్టాల్సింది నిరుద్యోగుల మీద, ఈ బొకేల మీద హీ అని క్లోజప్ ప్యాడ్ ఇచ్చినట్టు సంతోషం పడినట్టు ఇది చేయడం కాదు రేవంత్ అన్న, గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? ఇగో మంచిగా నవ్వుకుంటా ఉన్నారు, ఈయనకు నవ్వే వస్తలేరు అంటే ఈయనకి ఆత్మ సంతృప్తి లేదు యాక్చువల్గా. ఏదో పైన పటారం లోటారం లెక్క ఇక ఇట్లా పోయిండు. కానీ ఇగో గిదొక వార్త, ఇంతమంది తగలబడిపోతూ ఉన్నారు రాష్ట్రంలో, ఇంతమంది బాధపడుతూ ఉంటే వీళ్ళు పార్టీ మారడం ఒక వార్త. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి,
రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఫిరాయింపులు, నడి రోడ్డుపై రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు. గాంధీ భవన్ తెలంగాణ మధ్యలో తేడా లేదు. రాష్ట్రాన్ని దోచి ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నారు. సీఎం రేవంత్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. కేసీఆర్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లకు పంపుతున్నారు. రాహుల్ దమ్ముంటే ఓయుకు రా సంజయ్. బీజేపీ అధికారంలోకి వస్తే కార్యకర్తే సీఎం ప్రధాన్. ఇంజనీరింగ్ వైద్య కళాశాలల నుంచి RRR ట్యాక్స్, అందుకే అధిక ఫీజులు ఈటల. ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలా? కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసు కూడా. బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశంలో 15 అంశాలతో తీర్మానం. శతకోటి నమస్కారాలు. సెంట్రల్ మినిస్టర్లు ఒక్కలన్నా అట్లీస్ట్ ఓయుకి రా దమ్ముంటే అని రేవంత్ రెడ్డికి సవాల్ ఇస్తుండ్రు. చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే బీజేపీలో పెద్ద నాయకులు అందరూ ఏడునో ఏసీలో కూర్చొని మాట్లాడుతారు తప్ప ఇక్కడ వచ్చి వీసీలతో మాట్లాడుతారని బాధ అవుతుంది. కానీ అట్లీస్ట్ ఒకళ్ళైనా స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఆ స్టేట్మెంట్ కన్నా నోచుకున్నామని చెప్పి చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ఇగో ఇది వార్త. ఇది ఇంకా పెట్టుకోండి. ఇంకా రంగారెడ్డి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ పోతూ ఉన్నారు. సో ఇదా వార్త అంటే దానికి గర్వంగా గ్రేట్గా వీళ్ళు స్మైల్ ఇచ్చి రిసీవ్ చేసుకుంటున్నారు. కలెక్టర్లు కదలాలి, క్షేత్రస్థాయిలో పర్యటించాలి, స్కూళ్ళు ఆసుపత్రులు తనిఖీ చేయాలి, తాగునీరు పారిశుద్ధ్యం పరిశీలించాలి, పెన్షన్లు అమలును సమీక్షించాలి.